ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో ఎందాకనే ఇప్పుడు దాన్ని చూసిన సార్, బాగా చూసిన సార్. చూస్తే మిస్సం ఎటుపోయింది? నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నా ఫ్రెండ్ నేను గుర్తుపట్టానా సార్? గది బాగిని. కూరగాయల సంచి పట్టుకొని వస్తుంది. పచ్చ రంగు చీర కట్టుకొని ఉంది సార్. ఏంటమ్మా, ఇందాక మిస్సమ్మతో టచ్లో లేను అన్నావు, వెంటనే మిస్సమ్మని చూశాను అంటున్నావు. ఏదో భ్రమలో ఉన్నట్టున్నావే. అయ్యో అది భ్రమ కాదు సార్, నేను నిజంగానే బాగా చూసినా. ఈడ మనని చూసి దాక్కున్నట్టుంది. ఎనఫ్ కరుణ, తను ఎలా వచ్చినా నాకు అనవసరం. నన్ను చూసి దాక్కున్న వాళ్ళతో నాకు పని లేదు. ఎప్పుడైతే తను నాతో చెప్పకుండా వెళ్ళిపోయిందో అప్పుడే తన గురించి వదిలేశాను. తనకి నేను అక్కర్లేనప్పుడు నాకు తను అక్కర్లేదు. గట్లయితే బాకీ గురించి నన్ను ఎందుకు అడిగినట్లు? రాతోడ్ బండిది. ఓకే సార్. ఇదిగో నూడిల్స్ పాప, సారా అలాగే అంటారు గాని నీకు మిస్సమ్మ కనిపిస్తే సార్కి వెంటనే ఫోన్ చేసి చెప్పు. అబ్బా నాకు కనిపించింది రావుతోడ్. ఊహల్లో కాదు, నిజంగా కనిపిస్తే చెప్పు. అయినా గది గిట్ల కనిపించి గట్లెట్ల మాయమైపోయిందబ్బా. అరే పరేషాన్ పోరే. లేదు, నాది ఊహ కాదు, ఇల్యూషన్ కూడా కాదు. ఎట్లాగైనా సరే దీని సంగతి తేల్వాలే. రాతోడు అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? ఈ పాటికి స్కూల్ బస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. డోంట్ వరీ అంజు, నిన్ను నేను స్కూల్కి తీసుకెళ్తాను కదా. మీరు తీసుకెళ్తారా? థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, వెళ్దాం. ఓకే ఆంటీ. మనోహరి, ఈ కొత్త అలవాటేంటి? అంజు పాప నువ్వు స్కూల్కి తీసుకెళ్ళటమేంటి? ఈ మధ్య నువ్వే తీసుకెళ్తున్నావు. దాన్ని స్కూల్కి తీసుకెళ్లట్లేదు, అనాథ శరణాలయానికి తీసుకెళ్తున్నాను. ఎందుకు? భాగీని చూడ్డానికి. ఆ పిల్ల భాగీ కూతురే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆ పిల్ల టచ్ అవగానే నీకు షాక్ కొట్టింది కదా, అంతకంటే రుజువేం కావాలి? నాకు పక్కా సాక్ష్యాధారాలు కావాలి. మనోహరి ఆంటీ, స్కూల్ కి టైం అవుతుంది, త్వరగా రండి వెళ్దాం. వస్తున్నాను, వెళ్ళి తేల్చుకొని వస్తాను. బాగా నేను చూస్తుందేమో. లేదు, నేను బయటే ఉంటాను. అంజుని లోపలికి పంపిస్తాను. మరి అంజు భాగ్యం చూస్తుందేమో కదా. అంజు భాగిని చూసినా, భాగి అంజుని చూసినా, భాగి తన బిడ్డను తీసుకొని దూరంగా పారిపోతుంది. నాకు అదే కావాలి. ఈ మనోహరి మాత్రం మామూలుది కాదు. రోజుకొక ఐడియా వేస్తుంది. నిన్న అమ్ముని బలి చేయాలనుకుంది, ఈరోజు అంజు పాపని ఎరగా వేస్తుంది. అంజు ఎక్కు.
అంజు, ఏంటాంటీ? ఆ, మనం అనాథ శరణాలయానికి వెళ్దామా? అక్కడికెందుకు ఆంటీ? ఆ, అంటే బుజ్జం ఉండేది అక్కడే కదా, తను నీ స్కూలే కదా. అవును. అక్కడికి వెళ్ళి బుజ్జమ్మని తీసుకొని స్కూల్కి వెళ్దాం, ఏమంటావ్? ఓ సూపర్ ఐడియా ఆంటీ. మనం వెళ్తే బుజ్జమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తాతయ్యకి బుజ్జమ్మని స్కూల్ కి తీసుకెళ్లే శ్రమ తప్పుతుంది. ఇదిగో నీకు ఓకే అంటేనే వెళ్దాం, లేదంటే వద్దు. నాకు డబల్ ఓకే ఆంటీ. ఏమైంది ఆంటీ? ఏమైంది ఆంటీ? ఏం లేదు. ఆంటీ, ఈ మధ్య మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. నిన్న నా కోసం స్కూల్కి వచ్చి బుజ్జమ్మని ఇంటికి తీసుకొచ్చారు. ఈ రోజేమో బుజ్జమ్మ కోసం అనాథ శరణాలయానికి నన్ను తీసుకెళ్తున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. దీన్ని టచ్ చేస్తే నాకు నా కూతురు ఎందుకు గుర్తొచ్చింది? ఇది నా కోసమే వెతుకుతున్నట్టుంది. నేను కనిపిస్తే ఆయనకు చెప్తుందేమో. ఛ! ఏడిపోయి ఉంటుంది పోరి.